అభిషేకం నిర్వహించిన తర్వాత భక్తులను అనుమతించారు. ఇక ఇంద్రకీలాద్రిపై వేడుకలకు సంబంధించి డీటెయిల్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. మొదటి రోజు అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు బారులు తీరారు. తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్లో భక్తులు అమ్మ దర్శనానికి వేచి ఉన్న పరిస్థితి. మొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్న నేపథ్యంలో అమ్మవారి ఆలయానికి మొదటి రోజే భక్తులు పోటెత్తారని చెప్పాలి. మొదటి రోజు యాక్చువల్గా మొదటి రోజు కాస్త తక్కువగా ఉంటారు. దాంతోపాటుగా ఈరోజు ఉదయం 8 గంటలకు దర్శనం ప్రారంభమవుతుంది. స్నపరాభిషేకం ఉంటుంది కాబట్టి ఉదయం 8 గంటలకు ఈ ప్రారంభమవుతున్న నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులైతే బారులు తీరారు. ప్రస్తుతం ఏదైతే అమ్మవారి నివేదన కోసం కేవలం ఒక 10 నిమిషాలు బ్రేక్ తర్వాత మళ్ళీ కూడా అమ్మ దర్శనం అయితే ప్రారంభమైంది. క్యూ లైన్లో వచ్చేటువంటి భక్తుల కోసం, వృద్ధుల కోసం, చిన్నపిల్లల కోసం మంచినీళ్ళు, మజ్జిగ వంటివి అన్నింటినీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులు ఎవరైతే ఉన్నారో భక్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను చేపట్టారు. మేడం చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు అమ్మవారి దర్శనానికి? ఎక్కడి నుంచి వచ్చారు? ప్రతి సంవత్సరం వస్తారా? ఇదే ఫస్ట్? నేనైతే ఇదే ఫస్ట్ టైము. వీళ్ళు 3-4 టైమ్స్ అలాగ వచ్చారు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? కింద నుంచి ఎంతసేపు అయింది క్యూ లైన్లోకి? బాగానే ఉన్నాయండి, ఎక్కడ ఇబ్బంది లేదు, బాగానే ఉంది. వెంటనే అయిపోతుంది, బాగానే ఉంది. మేడం మీరు చెప్పండి, మీరు ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎవ్రీ ఇయర్తో ఈసారి ఏర్పాట్లు ఎట్లా? ఈ ఇయర్ చాలా బాగున్నాయి, బాగా జరుగుతున్నాయి, బాగానే అవుతుంది. దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా ఎక్కడ ఇబ్బంది లేదని చెప్తున్నారు. అలాగే వచ్చినటువంటి భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్లేందుకు సుదూర ప్రాంతాల నుంచి, ఎక్కువగా వివిధ ప్రాంతాల నుంచి అమ్మ దర్శనానికి వస్తున్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బంది లేకుండా అయితే ఏర్పాట్లు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ దర్శనం ప్రతి సంవత్సరం వస్తారా? విశాఖపట్నం నుంచి వచ్చాం. ప్రతి ఏడాది వస్తుంటారా? 2 సంవత్సరాలకి అలా వస్తాం. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఎంతసేపు అయింది క్యూ లైన్లో? మేము వచ్చి గంటన్నర బాగానే అయిపోయింది. అమ్మ దర్శనానికి వచ్చేటువంటి భక్తులంతా కూడా అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లో వేచి ఉన్న పరిస్థితి ఉంది. అలాగే అమ్మ దర్శనానికి వచ్చేటువంటి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి, విశాఖపట్నం, రాజమండ్రి తదితర ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంతసేపు అయింది? మీది విశాఖపట్నం, మాది సాయంత్రం వచ్చామండి. ఇక్కడ నైట్ ఉండిపోయి దర్శనానికి వచ్చామండి. బాగానే సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. ఉదయం 5ంటికి వచ్చాం. అమ్మవారు అలంకారాలు అని చేసేసరికి 8 అయింది, టైం పట్టింది. భక్తులు అంతా బాగానే ఉంది, సౌకర్యాలు అన్నీ బాగానే ఉన్నాయి. పోలీసు కానీ మొత్తం సపోర్ట్ కూడా బాగానే చేస్తున్నారు. ఇది మొత్తంగా భక్తులంతా కూడా అమ్మ దర్శనానికి వచ్చేంత వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయడం. సుదూర ప్రాంతాల నుంచి, అటు విశాఖపట్నం నుంచి, విజయనగరం నుంచి, ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి భక్తులు ఎక్కువగా అమ్మ దర్శనానికి వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి, మొదటి రోజు నుంచే అమ్మవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తుల తాకిడి పెరిగిందని చెప్పుకోవాలి. కెమెరా పర్సన్